యుద్ధం మీరు మొదలెట్టారు, కానీ ముగింపు మాత్రం మేమిస్తాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధాన్ని మొదలెట్టి ఆ దేశ సుప్రీం నాయకుడితో పాటు 40 మంది టాప్ లీడర్లందరినీ చంపేసిన తరువాత ఇరాన్ నుంచి వచ్చిన ప్రకటన ఇది. ఇరాన్ని డొనాల్డ్ ట్రంప్ పదే పదే బెదిరించే ప్రతి సందర్భంలోనూ ఇరాన్ నుంచి వచ్చిన ప్రకటన ఇది. యుద్ధం మీరు మొదలెట్టారు, ముగింపు మేమిస్తాం. అనుకున్నట్లే ముగింపు ఇరాన్ నుంచే వచ్చింది. అమెరికా పెట్టిన ప్రతిపాదనలకు ఇరాన్ తలొగ్గలేదు. ఇరాన్ పెట్టిన 10 సూత్రాల ప్రతిపాదనలు సానుకూలంగానే ఉన్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ 14 రోజుల పాటు యుద్ధ విరామం ప్రకటించారు. ప్రతిపాదనలు ఇరాన్ పెట్టింది. డొనాల్డ్ ట్రంప్ ఓకే అని ఫస్ట్ ఆ హర్మూజ్ జలసంధిని అయితే తెరిచి మా పరువు కాపాడండి అని చెప్పి 2 వారాల పాటు గ్యాప్ ఇచ్చారు యుద్ధానికి. ఇరాన్ పెట్టిన 10 ప్రతిపాదనలు ఏమున్నాయి? హర్మూజ్ మీద వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది, వాళ్ళ రవాణా నౌకలకు వసూలు చేస్తారు ఛార్జెస్. అంతకుముందు యుద్ధం ముందు ఛార్జెస్ ఉండినా లేవు. ఇప్పుడు నౌకలకు రవాణా డబ్బులు వసూలు చేస్తారు. ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలి అమెరికా. మరోసారి భవిష్యత్తులో దాడులు చేయకూడదు. ఇలాంటి 10 ఉన్నాయి. ఈ 10 సానుకూలంగానే ఉన్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు తన ట్వీట్లోనే ప్రకటించారు, అఫీషియల్గానే. అరే అన్ని పక్కన పెట్టు, ఇప్పుడు హర్మూజ్ జలసంధి తెరవాలి, ఇరాన్ డబ్బులు వసూలు చేస్తుంది. ఇంతకుముందు లేకుండా ఉండే. ఎవరిది పై చెయ్యి? 40 రోజుల యుద్ధం చేసిన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ లాంటి బలమైన సైనిక దేశాలు, అమెరికా లాంటి అంత బలమైన దేశం ఇరాన్ మీద, చివరికి ఇరాన్ పెట్టిన ప్రతిపాదనలు సానుకూలంగానే ఉన్నాయి, మాకు ఓకే, ఫస్ట్ అయితే హర్మూజ్ను తెరవండి అని చెప్పి ఇరాన్ను రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే యుద్ధానికి ముగింపించింది ఎవరు? యుద్ధంలో పై చేయి సాధించింది ఎవరు? యుద్ధంలో గెలిచింది ఎవరు? అరే మన దగ్గర బలవంతమైన బాంబులు ఉన్నాయని ఏదో ఒక ప్రాంతంలో వేసి ఆ నాయకునో లేకపోతే ఆ ప్రాంతంలో దేన్నో ధ్వంసం చేయడం, అది ఎట్లా యుద్ధ నీతి అవుతుంది? ఫైనల్గా సాధించింది ఎవరు? సాధించుకుంటున్నది ఎవరు? అసలు అద్భుతం. హర్మూజ్ను తెరిపిస్తాం, మా నౌకలు రక్షణగా వెళ్తాయన్నారు ఫస్ట్లో డొనాల్డ్ ట్రంప్. ధైర్యం చేయలేకపోయారు. మొత్తం ఇరాన్ నౌకాదళాన్ని ధ్వంసం చేసేసామన్నారు. మరి హర్మూజ్ని ఎందుకు తెరవలేకపోయారు? ఇరాన్ మొత్తం పని అయిపోయింది, మా కంట్రోల్లోనే ఉంది అన్నారు. మరి ఇరాన్ ప్రతిపాదనలకు లాస్ట్కి ఒప్పుకోవాల్సి వచ్చింది ఎవరికి? ఇరాన్ నాగరికత అంతం చేస్తా అన్నాడు నిన్న కూడా. ఇరాన్ని భూమి మీద కనిపించకుండా చేస్తా అన్నాడు. అది ఇది రకరకాలుగా ఇరాన్ నుంచి అసలు నీతో చర్చలే లేవుపో అని ఆపేసింది ఇరాన్. మరి చూసుకుందామని 1,40,00,000 మంది ప్రజలు, యువత స్వచ్ఛందంగా ఇరాన్ కోసం రోడ్ల మీదకి వచ్చారు. వావ్, ఏం పరాక్రమం రా బాబు, ఏం గుండెలు రా బాబు అవి, ఏం ధైర్యం, ఏం తెగింపు ఉండాలి. చివరికి ఇప్పుడు ఇరాన్ సంతోషమే యుద్ధం ఆపేసినందుకు, కానీ పై చేయి ఎవరిది? ఇరాన్ ఆ మాట నిలబెట్టుకోలే. మొదలెట్టారు, ముగింపు మేమిస్తాం ఇచ్చింది. ఇప్పుడు హర్మూజ్లో ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలో ఉంటుంది. హర్మూజ్కి 14 రోజుల పాటు పూర్తిగా వాళ్ళ పర్యవేక్షణే ఉంటుంది. సో ఆ నౌకలు వెళ్తాయి స్వేచ్ఛగానే, బట్ రవాణా ఛార్జీలు వసూలు చేస్తారు. ఇప్పుడు ఇస్లామాబాద్లో ఏమో చర్చలు జరగబోతున్నాయట. 10వ తేదీ చర్చలకు రండి అని పాకిస్తాన్ అటు ఇరాన్, అమెరికాను ఆహ్వానించింది. చర్చల ప్రతిపాదన వచ్చింది, అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడని చెప్పి వాషింగ్టన్ చెప్పింది. ఇరాన్ కూడా పాజిటివ్గానే ఉన్నట్లుంది. ఇరాన్ నుంచి ప్రకటన వచ్చింది, మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ మీదనే ఉన్నాయి, మేము చెప్పిన ప్రతిపాదనలకు ఓకే అంటేనే వెనక్కి తగ్గుతాం, లేకపోతే ట్రిగ్గర్ మీదనే ఫింగర్లో వేళ్ళు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఏ మూలనైనా దాడి చేసే శక్తి మాకుంది అని ఇరాన్ మరోసారి చెప్పింది. 40 రోజులు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాల దాడులు తట్టుకొని, వాళ్ళ యుద్ధాన్ని తట్టుకొని, మళ్ళీ చర్చలో పూర్తిగా పైచేయి సాధించి యుద్ధాన్ని ముగించాలి అంటే ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికాతో ఓకే చేయించి, ఏం వ్యూహం, ఏం పట్టుదల, ఏం పరాక్రమం. అరే బాబు, మీ నాగరికత గురించి మాట్లాడుతూ ఉంటే ఏమో ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ చరిత్రల గురించి చాలా చదువుకున్నాం, కానీ మరొకసారి ఒక కొత్త చరిత్రను అయితే మీరు లెక్కించారా బాబు. అసలు మీ పరాక్రమానికి అసలు అప్రిషియేట్ చేయకుండా ఉండలే. మీ పరాక్రమాన్ని, మీ ధైర్యాన్ని మాత్రం ఏ మాట కా మాట కానీ.